మెట్లు దిగాను డాడీ. డాడీ ఏంటి ఏం తినకుండా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. పోనీ జ్యూస్ ఇవ్వనా? ఒంట్లో బాగోపోతే ఇవాళ కూడా సెలవు పెట్టొచ్చు కదా. నో, ఐఎమ్ ఆల్ రైట్. సుమి, మర్చిపోయాను, ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు, ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు. ఎవరు? నువ్వు ఎక్కడున్నావా? మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? ఐ సే ఫోరెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను. జోకులు వస్తున్నావా? మరి ఇంకేంటి, నీకేమైనా బుర్రందా? బరాండాలో పంచాయతీ పెడుతున్నావా? సారీ, హౌ కుడ్ యు లెట్ దిస్ హ్యాపెన్? ఒంట్లో బాగలేదయ్యా, ఐ వాస్ నాట్ వెల్. అందుకని జడ్డి విధవ ప్రసాద్ గారికి అంత బాధ్యత అప్పచెప్తావా? వాడికి ఈడియట్ స్టూపిడ్ ఫుల్ అందరికీ తెలుసు. డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం? డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు, అలాంటి జరగకుండా ఆపడమే పోలీసు వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు? డామ్ యూ మ్యాన్, భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీనియర్ చిన్న పిల్ల. అయినా మనం ఏం చేస్తాం? ఆ శ్రీనివాస్ గారి లాంటి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే వాడు. అలా మాట్లాడకు పాప. ఆయన ఎందుకు అలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షిట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్స్ రాంగ్ విత్ యు? అయినా నువ్వే వాడిని సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళం ఉంటాం. ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో, ప్రతి వాడికి ఒక ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే సీ ద ఫోన్. బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో, యా ఏమండి? నేనే. సుమి, 1 minute. అబ్బాస్, ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. యా, మీ గెస్ట్లు వచ్చారండి. హలో హలో హలో. యా. లైన్ కట్ అయింది అనుకున్నాను. లేదు, చెప్పు. మీరు పొద్దున చెప్పారు కదండి, ఇద్దరు గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు. మాలా, సురేంద్ర. వస్తాను. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా. వచ్చి చాలాసేపు అయిందా? లేదు. సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ? నా అంకుల్ డాడీ తర్వాత వస్తాను. వీళ్ళు గెస్టే. సురేందర్, తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు, కింద. పొద్దున్నే చూశాను, సీను గారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. ఆ స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడు. ఉందా? సీనియర్ ఆ రాక్షసుని లేపుకో, ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపే వచ్చి కథలు చెప్తూ గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఆంటీ, బాయ్ బాయ్. బాయ్. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాసున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్. వదిన గారు అన్నీ చెప్పారు. బయటకు వెళ్తున్నారా? అవును. వంట అయిపోయింది,
భోంచేసి వెళ్ళకూడదు? ఇప్పుడే ఏంటి, ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్ చేయద్దు. ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఓకే, విషయానికి వద్దాం. మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం. ఆయన కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు, చేసినా ఏం వినిపించదు. ఇది లేటెస్ట్. అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్, ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం. 3 బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేయమని అర్థం. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి సరియైన సమాధానాలు చెప్పి సహకరిస్తావని. ఒకవేళ నీ పద్ధతి ఆయన నచ్చలేదనుకో, అందమైన భార్య, చక్కటి కొడుకు, నా చేతులతో ఏం చేయనివ్వకు. ఓ ఓ హో 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 డీసీపీ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. ఏమలా అన్నీ చెప్పానా? జీప్ సంగతి మీ జీప్ని గార్డ్స్ని తీసుకెళ్ళద్దు, ట్యాక్సీలో వెళ్ళండి. ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు. అన్ని జ్ఞాపకం ఉన్నాయా? ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా? మా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. తీసుకురండి. ఎక్కువ పని.
నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి నీ స్నేహితుడికి చాలా చూస్తున్నావు? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపడానికి సిద్ధమవుతారు. దే ఆర్ రైట్. 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? ధైర్యంగా చెప్పు. నువ్వు నోర్బై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రా నా మాట విను. భద్రా నా మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామియే కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి. Shut up! It's enough. భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాడు. పేరు ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు?
నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్? నో, పోనీ పోనీ పోనీ. సార్ రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సార్ ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్. Hey! హలో. హలో జీనత్, నేను. ఏంటన్నయ్య ఇంత రాత్రిలో ఫోను? చాలా లేట్ అయింది కాదు? సుమి బాబు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే ఏదైనా చెప్పాలా? ఏం లేదు, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. సారీ, చాలా లేట్గా. మన మధ్య సారీలు ఏంటన్నయ్య, కోపొస్తుంది నాకు. యా, గుడ్ నైట్. భోంచేశారా? బిర్యానీ కాస్త వెయిట్ చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది. అంటే మంచి బిర్యానీయే. తిండి నీళ్ళు. నీకు దాహం వేస్తుంది కదా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకు అలా ముండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు. వాడెవరినో నువ్వే ట్రైన్ చేశావు. వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటండి. అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్నా ఎవరు ఉన్నా మనం. విశ్వాసానికి విలువ లేదు. అదీగాక ఇక్కడెవరూ లేరు. ఎవరికి తెలియ చెప్పే. ధనుష్ ఎవరు చెప్పు. ధనుష్ ఎవరు చెప్పు. 3 లెక్క పెడతాను. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. 1
Door. ఏమిటిది ఉత్తినే చచ్చిపోయాడు నేను చెప్పింది అర్థం కాలేదా డిస్పోజ్ ది బాడీ ఆయన మాకిలా నన్ను చేసి వెళ్ళిపోయారు అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు? బయటికి. ఎక్కడికి అడగచ్చా? నో, నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. ఓయ్, నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకడు, ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి. ఏయ్, నువ్వేంటి మధ్యలో? నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. గుల్షన్, ఇత్తాగు. ఇవాళంతా నువ్వేం తినలేదు. రేపు అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నేను ఎలా చూస్తే బాధపడదు. అమ్మని బాధపెడతావా? Cousin 2 calling brother. Cousin 2 calling brother. Comment and over. Cousin 2 hearing loud and clear. Go ahead, over. కొత్త చిన్న స్వామీజీ రాత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. రిపీట్, ఈ రాత్రి. ఓవర్. స్పెడ్ స్పెక్ట్రంలోనే ఉన్నాడుగా? ఎస్ సార్. ఏం కావాలట? ఓవర్. తెలీదు. ఇతను వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతని వ్యవహారం అదోలా ఉంది. పోయినవాడి భార్య హాస్పిటల్లో ఉంది. ఇతను భయపడుతున్నట్టు లేదు. ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఏం చేయమంటారు? ఓవర్. మరేం పర్వాలేదు, రమన్. ఈ రాత్రి 9ంటికి. రిపీట్, 21 hours. అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అక్కడ మీ పని అయిపోయింది. ఓవర్ అండ్ అవుట్.
ఒక్కవేళ నేను ఈ రాత్రి 9 గంటలకి కమాండర్ నేను రమ్మన్నారు. పద్ధతంతా కిందటిసార్లాగే. అతి తెలివితేటలు చూపించావో నీకే ప్రమాదం. పక్కలో బల్లెంలాగా మేము ఇక్కడే ఉంటాం. జాగ్రత్త. అలాగే. రాత్రి 9 గంటలకి భద్రాన్ని కలవటానికి వెళ్తున్నాను. తెల్లారే లోపు నేను రాకపోతే ఈ ఉత్తరాన్ని డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీకి ఇచ్చే. కమిన్ ధనుష్, కమిన్. ఓవర్. రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు. అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. అందరు నాయకులు మీట్ అవుతున్నారు. ఓవర్. గాడెడ్. అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. ఓవర్. నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్ లో తన భార్యను కలుస్తున్నాడు. రిపీట్, ఈ రాత్రి దుర్గా టాకీస్. రేపు రాత్రిలో అతను తిరిగి రాకపోతే భద్రతో నేను వెళ్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓవర్. అర్థమైంది. నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్ ధనుష్. నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను. ఓవర్. తెలుసు, కానీ మీరు జాగ్రత్త. తొందరగా వచ్చేస్తారా అంకుల్? ధనుష్ ఎవరో తెలిసిందా? ఎవరో? నేను. ఇప్పటి నుంచి నేనే ధనుష్. వద్దు, వీడు నాకు ప్రాణాలతో కావాలి. కాసేపు ప్రాణాలతో కావాలి. బయట కాపలా పెట్టు. 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు.
రాకేష్ రాకేష్ ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది. తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెత్తకొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపేయమను. తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ మూవ్ ఇట్. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు. ఇప్పుడు రెడీ. నేను షర్ట్ మోసుకొస్తాను. శివ, తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పనేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాంటిగుడ్డలు. ఆ ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడేక ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా వీడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. సార్, ఆ గన్ తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండర్. నువ్వే నంబర్ 1. షూట్ మీ. నో సార్. షూట్ మీ. నో సార్. నేను భద్రాన్ని చంపాను. నువ్వు నన్ను చంపేవాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్. షూట్ మీ ప్లీజ్.
ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ, షూట్ మీ, షూట్ మీ మై మ్యాన్, మై బాయ్, షూట్ మీ, షూట్ మీ. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సీను ఏంటి? కార్లో పెడతానమ్మా. సరే జాగ్రత్త. రేయ్, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టావు? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కాదు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి.